ఈ 1000 ఎకరాల ఈ భూ కబ్జాలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. పోలీసులు వీళ్ళకి రక్షణగా ఉన్నారు. నిన్న 100 మంది పోలీసులు ఎంటర్ అయ్యారు. మరి ఎస్పీ ఎట్లా ఇంతమంది పోలీసులను పంపించింది? ఒకవేళ నేను ఈ గొడవ జరగకపోతే, గిరిజనులు ప్రతిఘటించకపోతే పరిస్థితి ఏంటి? ఈ భూమి ఎవరిది, ఎవరికి వస్తుంది? అసలు ఈ అధికారులంతా ఈ ఎంఆర్ఓ నుంచి, ఆర్ఐ నుంచి, ఈ కలెక్టరు, సిసిఎల్ఏ డైరెక్టర్ వరకు, నవీన్ మిట్టల్ వరకు తక్షణమే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ భూమి ఆ పేద ప్రజలకు, ఆ గిరిజనులకు దక్కే వరకు మనం వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత. నమస్తే. దాదాపుగా 1000 కోట్ల రూపాయల భూ కుంభకోణం ఇది. చాలా జాగ్రత్తగా వినండి. డబ్బున్న వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ భూములని ఏ రకంగా గ్యాంగ్ రేప్ చేస్తున్నారన్నదానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో నేను గతంలో 5 ఏళ్ల కింద ఇదే గిరిజనుల సమస్యల మీద జైలుకి వెళ్ళిన, గుర్రంపోడు రైతుల సమస్య మీద. సో మళ్ళీ అలాంటి సమస్య ఇది కూడా. అక్కడేమో విపరీతమైన దాడులు జరిగినాయి. కొంతమంది రౌడీల ద్వారా రాడ్లు పెట్టి రైతుల రక్తం చిందించారు. చివరికి అది మొత్తానికైతే వాళ్ళ రైతులు అక్కడ పట్టాలు రాకపోయినా సాగు చేసుకోగలుగుతున్నారు. ఎక్కడ? అది హుజూర్ నగర్లో. అలాంటి మరొక భూ కుంభకోణం ఇది. దాదాపు 1000 కోట్ల కుంభకోణం. సంగారెడ్డి, రంగారెడ్డి ఈ 2 జిల్లాల సరిహద్దు ప్రాంతంలో నేనున్నా. నా వెనకాల గిరిజన మహిళలు ఉన్నారు. వీళ్ళంతా లంబాడీ మహిళలు, ఇదే గ్రామాలకు చెందిన మహిళలు. వీళ్ళంతా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామ పంచాయతీకి చెందిన తాండావాసులు వీళ్ళంతా. దీనికి అటుపక్కన ఇంకొంత దూరం వెళ్తే ఈ సరిహద్దు ప్రాంతం రంగారెడ్డి జిల్లాకు వస్తుంది. ఆ రంగారెడ్డి జిల్లాలో కొండకల్లన్న గ్రామానికి సంబంధించిన విలేజ్ ఆ తాండా. ఈ మధ్యలో భూమి ఉన్నది. ఈ మిగులు భూమి అంటారు దీన్ని. ఈ మిగులు భూమిని గవర్నమెంట్ రికార్డ్స్లో మనం బిల్లా దాఖలా భూములు అంటాం. మిగులు భూమి అనొచ్చు, టెక్నికల్గా బిల్లా దాఖలా భూములు అంటాం. ఈ భూములంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన భూములు. ఎంత దుర్మార్గం అంటే, మీరు చూస్తున్న ఈ వీడియోలు 100 మంది పోలీసులని, స్పెషల్ ఫోర్సు చెందిన పోలీసులని తీసుకొచ్చి కొన్ని రియల్ ఎస్టేట్ మాఫియాకు చెందిన కంపెనీలు, ముఖ్యంగా అరబిందో లాంటి కంపెనీలు, మరి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారా, పాత గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారా, మంత్రులు ఉన్నారా, మనం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోతున్నాం. ఈ మొత్తం గిరిజనులు సాగు చేసుకుంటున్న వీళ్ళు కబ్జాలో ఉన్న భూములని వీళ్ళందరినీ ఎలగొట్టి, మనకు కనిపిస్తున్న కడీలు ఉన్నాయి చూసిరా, మీకోసం భూములు ఇస్తాం మేము, ఇగో సర్వే చేద్దామని చెప్పి ఈ గిరిజన రైతుల చేతనే ఈ కడీలన్నీ నాటించి మొత్తం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ప్రొసీడింగ్స్ ఇచ్చేసారు. ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చేసిన దాంట్లో దాదాపు మొత్తం అధికారుల పేర్లతో సహా నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. సిసిఎల్ఏ డైరెక్టర్గా ఇప్పుడు ధరణి కమిటీకి ఇన్ఛార్జిగా ఉన్న కమిషనర్ నవీన్ మిట్టల్ దగ్గర నుంచి ఈ టోటల్ కల్ప్రిట్, ఇందులో నవీన్ మిట్టల్ అనే పేరే వినిపిస్తున్నది ఇక్కడ. నవీన్ మిట్టల్ దగ్గర నుంచి కలెక్టర్ క్రాంతి వల్లూరి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, ఎంఆర్ఓ సంగ్రామ్ రెడ్డి అండ్ ఆర్ఐ శ్రీకాంత్ నాయక్. ఈయన నాయక్ అయిండు, ఓ గిరిజనుడు అయిండు, కానీ అదే గిరిజనుల పొట్టగొట్టిండు. ఇంతకుముందు ఒక గిరిజన ఆర్డీఓ ఉండంట జయరాం నాయక్ అని. ఆయన వీళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామనే ప్రయత్నం చేస్తే వారం రోజులు ఆయన ట్రాన్స్ఫర్ చేసి పడేసిరట. ఎంత దుర్మార్గం! ఇక నిన్న ఒక విధ్వంసం జరిగింది. ఒక రాక్షస కాండ జరిగింది. 100లాది పోలీసులను తెచ్చి వీళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి జేసీబీలు తెచ్చి భూమిని చదును చేసే ప్రయత్నం జరిగింది. ఈ రోడ్డు కవతలు ఒక పెద్ద బ్యాచ్, ఒక మాఫియా కూర్చొని ఉన్నది తాగుకుంటా. అందులో పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు మనం వస్తున్నాం అనగానే ఆ షర్టుకి ఈ షర్టు కోళ్ళు దాచుకున్నారు. దీని మీద ఎవరైతే కొట్లాడుతున్నారో ఆ కొట్లాడే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిరు పొద్దున్న నుంచి. వాళ్ళ ఇంటి ముందు పోలీసులు ఉండి మనం వస్తున్నామని తెలియగానే వాళ్ళు ఏదో రకంగా వెనక డోర్ నుంచి బయటకు వచ్చిర్రు. వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తా. కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తా. ఈ గిరిజన ప్రజలతో మాట్లాడించిన తర్వాత ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ కావాలా. ఎంత ఘోరం అంటే, ఇంకా ఎలక్షన్స్ మనం ఓటేసే అంటే మొన్నటి ఎలక్షన్స్ పోలింగ్ జరిగిన ఒక్క వారం రోజుల ముందే ఈ ప్రొసీడింగ్స్ వచ్చేసినాయి. ప్రొసీడింగ్ కాపీ నా దగ్గర ఉన్నది. ఎంత దుర్మార్గం! నిన్న ఎస్టీ కమిషన్ ముందు విచారణ జరిగితే ఎంఆర్ఓకి వాయిస్ లేదు, అధికారులకు వాయిస్ లేదు. ఎట్లా మీరు దీన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చిరంటే, ఇగో ఇది ప్రొసీడింగ్ కాపీ. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ది తహసీల్దార్, రామచంద్రాపురం మండలం. మరి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉంటారు ఈ అధికారులు?
రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ ద టోటల్ జీపీఏ ఏరియా ఆర్ బిల్లా దాఖల్ ఏరియా 434 సిచ్యువేటెడ్ ఎట్ వెలిమెల విలేజ్ రామచంద్రాపురం మండల్ అంటే డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ధరణిలో కానీ ఇంకెక్కడ చూసినా కూడా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ కిందనే ఉంది. ఇప్పుడు మనం ఉన్న సర్వే నెంబర్ 434 ఇది గవర్నమెంట్ ల్యాండ్. దీని పక్కనే బిల్లా దాఖలా భూమి 60 ఎకరాలు ఉన్నది. ఇందులో చాలా క్లియర్గా ఈ ప్రొసీడింగ్స్లో ఈ భూమిని కొట్టేసి మీరు చూడండి. ఎండార్స్మెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంగారెడ్డి 25/7/2023 నాడు వీళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే 28/10/2023 నాడు వెళ్ళిపోయింది భూమి. అంటే ఎంత త్వరగా చేసిర్రు. ఇది ఇట్లా ఉంటే ఇదే రైతులు 1994లో పేద రైతులు వీళ్ళంతా అంత వేలిముద్రలే దాదాపు ఒక 40 మంది రైతులు వీళ్ళు అప్లై చేసుకున్నారు గవర్నమెంట్కి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ప్రొసీడింగ్స్ ఇచ్చింది, వీళ్ళకి భూమి ఇచ్చేయండి మనిషో 2 ఎకరాలని. ఎంతమంది మొత్తం 40 మంది రైతులంతా ఇగో హార్య లక్ష్య వీళ్ళంతా లంబాడీసే, వీళ్ళకి ఇవ్వలే. ఇది కోర్టు ఆర్డర్. ఇది వీళ్ళ వేలిముద్రలు ఉండే కదా, వీళ్ళంతా వేలిముద్రలు పాపం చదువురాని నిరక్షరాస్యులు. విచిత్రం ఏంటంటే వీళ్ళ ప్రొసీడింగ్స్లో ఏమని ఉంటుంది, అసలు ఈ భూమి ఎట్లు ఇచ్చినవా ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ అని అంటే వాళ్ళు నిరక్షరాస్యులట, వాళ్ళు అప్లై చేసుకున్నారట, వాళ్ళు కబ్జాలో ఉన్నారట, వాళ్ళకి భూమి ఇచ్చేసిరట. ఎవడబ్బా సొమ్మని ఇచ్చేసిర్రు ఆ మిగులు భూమి? కబ్జాలో ఉన్నదెవరు? సంవత్సరాల తరబడి వీళ్ళే ఉన్నారు. ఇంకా ఘోరం ఏంటంటే ఇందులో ప్రధానంగా మరి అందరు అడుగుతున్న ఎవరి కబ్జా చేసిందని. ఒకటి విక్రమ్ రెడ్డి, ఇక్కడ ఒక భూస్వామి, వాళ్ళ నాయన కూడా గతంలో సమితి ప్రెసిడెంట్ ఉండనట నరసింహారెడ్డి, ఆయనకి 2 కొడుకులట, ఇక్కడున్న గ్రామ ప్రజలే చెప్తున్నారు. ఈ విక్రమ్ రెడ్డికి ఇప్పటికి కూడా దాదాపు వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద 900 ఎకరాలు ఉంటుందట. ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలా? మీ కమ్యూనిటీ ఆయన అని చెప్పి వదిలేస్తారా? ఎంక్వైరీ చేస్తారా? ఈయన అన్ని పార్టీలతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఎంత ఘోరం అంటే ఆనాడు సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సీలింగ్లో భూమి పోతుందని చెప్పి వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద భూమిని చేజిక్కించుకొని ఆ తర్వాత వాళ్ళందరిని నిలగొట్టి చిన్నగా కబ్జాలు పెట్టి మొత్తం 900 ఎకరాలకు విస్తరించారట. ఇప్పుడు దాని పక్కనే ఆనుకొని ఉన్న ఈ బిల్లా దాఖలా మిగులు భూమిని కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేసిరు, అయిపోయింది కూడా. విక్రమ్ రెడ్డి నెంబర్ 1 అండ్ కళ్యాణ్ రెడ్డి అని మెఫైర్ అని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఉన్నది, ఆయన దానికి ఎండీగా వ్యవహరిస్తున్నాడు, ఆయన ఇందులో భాగస్వామి. 3వ వ్యక్తి ఎవరైనా నిత్యానంద రెడ్డి, ఎవరైనా అరబిందో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆయన. ఈ అరబిందో రియల్ ఎస్టేట్ అంటే శరత్ చంద్రారెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో సారా దందాలో ఇరుక్కున్న ఆయన ఈ అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఇక్కడ ఈ దందాలో ఉన్నాడు. ఆయనకు సంబంధించిన వ్యక్తి నిత్యానంద రెడ్డిని ఇక్కడ పెట్టి దందా చేస్తున్నాడు. ఆయన భార్య నిత్యానంద రెడ్డి భార్య పేరు మీద ఉందా? భార్య రాజేశ్వరి పేరు మీద ఉంది. ఇంకా శిల్పారెడ్డి ఎవరు? ఆమె బిడ్డ శిల్పారెడ్డి పేరు మీద ఉన్నది. కళ్యాణ్ రెడ్డి ఎవరు? కళ్యాణ్ రెడ్డి భార్య శిల్పారెడ్డి, కళ్యాణ్ రెడ్డి భార్య పేరు మీద ఉన్నది. నిత్యానంద రెడ్డి అరబిందో ఫార్మా ఆయన. వీళ్ళందరూ కలిసి పోలీసులతో కుమ్మక్కైపోయి అధికారులందరి చేత కుమ్మక్కైపోయి ఎలక్షన్లకి వారం రోజుల ముందు ప్రొసీడింగ్స్ తీసుకొని వందలాది మంది పోలీసులను పెట్టి ఇక్కడ ఈ దందా చేసిరు. మరి లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ సంగారెడ్డి దామోదర్ రాజనరసింహకి తెలియదా? ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు చెప్తున్నారు ఇటు రాగానే. మరి ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు రుద్దుతున్నారా? లేదు ఆయన ప్రత్యక్షంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా? లోకల్ ఎస్పీ ఇంతమంది పోలీసులని ఇక్కడికి ఎట్లా పంపిస్తాడు? ఏమనంటే వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చారు కాబట్టి మేము వచ్చినామంటారు. మరి అదే పేద ప్రజలు ఎవరైనా మీకు అప్లై చేసి మా భూమి పోతున్నారు ఆయన వాడు కబ్జా చేస్తున్నాడు రండి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడా? ఒక కానిస్టేబుల్ అయినా పంపిస్తారా? ఎంత భయంకరమైన విషయం ఇది. ఏ మంత్రి ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది 1000 ఎకరాల భూ కబ్జాలో? సమాధానం చెప్పాలి. ఏ పార్టీ ఆయన రాడు, ఇప్పుడు రాడు. ఏదో కొంతమంది లీడర్లు వచ్చినట్టున్నారు చుట్టుపక్కల వాళ్ళు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఒక పార్టీ దీని మీద ఒక పాలసీ డెసిషన్ తీసుకొని దీని మీద పోరాటం చేసే నాయకులు ఎవరూ రారు ఇక్కడికి. నేను ముందు నుంచి ఎవ్రీడే చెప్పేది అదే, భూమి విషయంలో అన్ని పార్టీలు కలిసిపోయి ఉన్నాయి. లేకపోతే వీళ్ళు గవర్నమెంట్ చేంజ్ అయింది మేము మార్పు అంటున్న వీళ్ళు మరి తెల్లారి ఇంతమంది పోలీసులు ఎవరి ఆధ్వర్యంలో వచ్చినట్టు? దీనికి సమాధానం రావాలి. నేను ఒకసారి వీళ్ళతో మాట్లాడించిన తర్వాత మిగతా లీడర్స్ దగ్గరికి వెళ్దాం. సో ఇది మన ముందున్న మ్యాప్. యాక్చువల్గా మనము ఇగో ఇక్కడ నిలబడి ఉన్నాం, 434 సర్వే నెంబర్. ఇదంతా కూడా రోడ్ ఇది మిగిలిపోయిన మిగులు భూమి, ఇది బిల్లా దాఖలా భూమి ఇది. అయితే ఇంకా విషయం ఏంటంటే దీంట్లో సర్వే నెంబర్లు కూడా మార్చేసారు, కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి కబ్జా చేశారు. కొత్త సర్వే నెంబర్ 632 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇది మొత్తం కబ్జా పెట్టారు. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఎవరమ్మా, ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరంతా? ఏం పేరు అమ్మా మీ పేరు?
మైక్ ఇవ్వు. ఏం పేరు మీ పేరు? మున్ని. మున్ని సార్. మున్ని కే మున్ని. ఓకే, ఏ ఊరు మీది? ఇదే తాండా సార్. అక్కడే పెట్టమ్మా, అక్కడే పెట్టు. ఎల్మెల తాండా. ఎల్మెల తాండా తల్లిదండ్రులది కొండాకల్ తాండా సార్. ఇది ఎల్మెల తాండా మా అత్తగారిది. అప్పటి నుంచి ఇచ్చిన కాడ నుంచి ఇదే గోడలు ఉంది సార్ మాకు ఈ భూమి మీద. ఎప్పుడు ఇది లేదు మాకు, సుఖంగా లేదు, సుఖంగా లేదు మాకు ఎప్పటికి. ఇప్పుడు మీరు కూడా అప్లై చేసుకున్నారు కదా? అప్లై చేసినాం కానీ మస్తు ఆఫీసులకు ఇలా చుట్టూ తిరుగుతూ ఉన్నాము. తిరిగి సాల్ అయిపోయారు. కేసులు ఉన్నాయి మా పైన. ఇక్కడ పలకలు తీస్తే కేసులు ఉంది. మా ఫ్యామిలీ 8 మందిలో కేసు ఉంది. కేసు పెట్టిర్రు. కోర్టు సీటు శివల కోర్టుకు గిట పోయి ఉన్నాం. శివల కోర్టులో 15 సంవత్సరాలు కేసు. ఇదే బిల్ల దాఖలు భూమికే కేసు ఉంది సార్. ఏం సాగు చేసేవాళ్ళు మీరు? అందులో జొన్నలు, కందులు, మళ్ళా బోర్ వేసినాం సార్. బోర్ వేసిన కాడ నుంచి గుంజుకుర్రు వాళ్ళు సార్. మీకు సర్వే చేస్తాము. అక్కడ మండల్ మారింది. శంకరపల్లి మండల్కి వెళ్ళి ఇప్పుడు రామచంద్రాపురం మండల్ మారింది. అక్కడ సర్వే చేసి ఇస్తామంటే మేము ఊక్కున్నాం సార్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు ఆ భూమిలో మీరు? మా మామలు చేసి మేము చేస్తున్నాం సార్. కడీలో ఎవరు నాటిరు? ఇప్పుడు మా ముంగటనే నాటిరు సార్. మీకేమని చెప్పారు? మీరు ఎట్లా సర్వే చేస్తాం అన్నారు. సర్వే చేస్తాం, మీ భూములు మీకే వస్తాయి, ఎవరికి పోవు ఇవి, మా భూములు మాకే ఇస్తాం అన్నారు. మరి ఇప్పుడు ఎవరైనా విక్రమ్ రెడ్డి ఎవరు? ఈ దూరా అంటాయి. దూరా ఎవరికి దూరా? అప్పుడు వెనకటి మనుషులు దూరా అంటుండే ఆయన. ఇప్పుడు కనబడ్డారు, మాట్లాడినాం, ఈడ కోట్లాడినాం సార్. ఇక్కడ ఇంట్లోకి నీది ఒక గడ్డి పోసా గాని తీసుకోము, మేము సర్వే చేసి మీకే ఇస్తాం అన్నాడు. అట్లా అన్నాడు. ఛాలెంజ్ కట్టిండు. అట్లా మాతో ఛాలెంజ్ కట్టి మా అది సిఐ ఉండే అప్పుడు బిడిఎల్ సిఐ ఏమన్నాడు, ఇగో మీది ఏమన్నా వెళ్తే ఆయన తీసుకోడంట, మీ గడ్డి పోసా గిట తీసుకోనని హామీ ఇచ్చిండు. ఇక్కడనే సార్ అక్కడ హామీ ఇచ్చిండు. ఆ చెట్టు కింద, యాప చెట్టు కింద హామీ ఇచ్చిండు. కానీ ఇప్పుడు దాకా మాకు చేసి ఇవ్వలేడు. మరి ఎట్లా మీ భూమి వదులుకుంటారా మీరు? ఎంత కష్టం పడుతున్నాము, పడుతూనే ఉన్నాము. ఇవాళ ఇస్తారు, రేపు ఇస్తారని ఆశ మీద తిరుగుతూనే ఉన్నాం సార్. మేము బోర్ కొట్టుకుంటే కరెంట్ ఇవ్వలేరు సార్. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కోటేశ్వర? ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే గుడప్ మైపాల్ రెడ్డి సార్. మేధావే ఉన్నాడు. మేధావే ఉండదు సార్. గుడప్ మైపాల్ రెడ్డి మాకు కరెంట్ ఇవ్వలేరు సార్. జనరేటర్ తోని పక్క భూమి లాగో పంట వేసుకున్నాము. అప్పుడు వాళ్ళకి సిగ్గు స్థలం వచ్చి ఇప్పుడు ఒక పంట తీసినాక జనరేటర్ తోని ఇప్పుడు కరెంట్ ట్రాన్స్ఫారం రోడ్ మీద కూర్చునబెట్టి పోయి సార్. అట్లా అయింది మా సంసారం. ఓకే, మీ పేరమ్మా? ఎవరు మాట్లాడతారు? మీ పేరేం పేరు? మీరే ఏం పండించేది మీరు అందులో? మేము జొన్నలు, కందులు, ఓకే, మళ్ళా ఏమో సామలు, సద్దలు పండించుకొని తిన్నాం సార్. తిన్నాం కానీ పన్నులు కట్టకపోతే మా తాతల మీద, మా నాయనల మీద బండలు పెట్టిరు. పైసలు పన్నులు కట్టకపోతే ఎప్పుడు? 9 ఏళ్ల కింద. అదే భూమికి మా నాయనలకు అందరికి ఎలగొట్టిరు. భూమిలో మెతికలు కూడా ఎలగొట్టిరు. పన్నులు కట్టకపోతే బండలు పెట్టిరు. చేయకపోతే ఇక ఏడాడ జీతాలు ఉన్నారు. ఏడాడ కట్టెలు కొట్టినాము, కట్టెలు మోసినాము, 10 ఊర్లకు మోపులు మోసినాము. రూపాయి జమ చేసి మేము పన్నులు కట్టినాము. 45 ఎకరాల పని భూములు చేసినాము. 1 గుంట భూమి ఇవ్వకుండా ఇకరం రెడ్డి దూరం మాకు అందరికి వదిలే కొట్టేసిండు. తండలకు ఖరాబ్ చేసిండు, మా కొండకలా ఖరాబ్ చేసిండు, తండలకు ఖరాబ్ చేసిండు. మాకు ఏది ఏడ బతుకు పేరు లేకుండా మాకు చింతపులుసు చేసినాడు చేసేసిండు మా సార్. మాకు ఏం లేదు, మాకు భూమి కావాలని మేము ఇప్పుడు నెల రోజులు పొరలాడుతున్నాము. మరి ఎట్లా ఇప్పుడు మీరు అటు ఇటు పోగానే లేపుతాడుగా? లేపుతాడు, మాకు కూడా లేపి వేసేయండి లోపల. అంతేనా? లేపి వేసేయండి, బోందర మాకు కూడా వేసేయండి. నిన్న ఆడ వడ్డం కదా, ఇక మోకాలు ఎలిగినాయి. కన్ను వలిగింది చూడు, కన్ను కూడా వలిగింది. గుంతలలో పడేసి నిన్న పోలీసు వాళ్ళు ఆడపిల్లలందరూ నూకేసి. ఇంత పరిస్థితి మాది. జేసీబీ కింద పోయి కూర్చుంటే జేసీబీ మీదకెళ్ళేస్తారు ఆ గుంతలలో. ఎంత 180 పోలీసు వాళ్ళు ఆడపిల్లలు ఇక్కడ సంఖ్యలలో వేసి మీద లేపుతుంది, మీకు ఇంటికాడ వేసి వస్తామని. ఇంతగానం దళితం చేసిన మామలతో నిన్న ఇంతగానం బాధ పెట్టుడు. మగ పిల్లలను ఎత్తేస్తున్నారు లోపల. ఎక్కడికి ఇక్కడికి మగ పిల్లలను బయట గుంజినాము. మగ పిల్లలను తీసుకుపోతున్నామని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పోయా ఆమె ఒక ఆమెకు చేయి పోయింది, ఒక ఆమె కాళ్ళకు కన్నుకు దెబ్బ తాకింది.
నిన్న దలిగింది మా తాతలు ముత్తాతలు చేసిన భూములు ఇప్పుడు మాకు వెళ్ళిపో అంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి మా నాయనలు మా ముత్తాతలు అప్పటి నుంచి చేసిన కన్నా బాధ చేసి ఏమో అందాలు వేసినాం ఉల్వలు వేసినాం కందులు వేసినాం జొన్నెలు వేసినాం ఏం అడ్డమైంది ఏం వేసింది వేసి తిని ఉంచిన భూములకు ఇప్పుడేమో పట్టా చేసి అంటే గుంజుకొని తింటే ఎట్లా ఎక్కడ పోవాలి మేము సార్ ఇప్పుడు కొట్టింది ఎవరు పోలీసులేనా లేడీస్ పోలీసు మరి ఎట్లా మరి ఎన్ని రోజులని ఇట్లా చేస్తారు మీరు 7 రోజులు అంటే బాధపడుతూనే ఉన్నాం సార్ ఏం చేయాలి బాధపడుతూనే ఉన్నాం ఇగో ఈడ ఆడ కూలి నాలి చేసి తింటున్నాం మా ఎంబడి భూమి ఎంబడి తిరుగుతున్నాం ఎట్లా చేయాలి మా బతికని సార్ ఓట్లేసిన లీడర్లు ఎటు బాయ్ ఓట్లేసిన లీడర్ ఎక్కడ ఉన్నారో అందరు కలిసి ఉన్నారు మాకు తెలుసా మాకు చదువు రాకపోయా మా పొరలకు చదువు రాకపోయా మా తండ్రులకు చదువు రాకపోయా మా అన్నలకు చదువు రాకపోయా ఎట్లా చేయాలి మాకు చదువు వస్తే ఏదైనా చదివి చూస్తాం చదువు లేదే కదా ఇది పోరాటం మరి మీ పిల్లలంతా మా పిల్లలకి 5, 6, 8, 9 చదివించినాం వాళ్ళకి వస్తుందా కాగితం వస్తుందా సార్ డిగ్రీ చేసేటోళ్ళు చదువుకుంటారు ఇప్పుడు మీతో మీరు కొట్లాడేదంతా పెద్ద పెద్ద వాళ్ళతో కదా పెద్ద పెద్ద కొట్లాడినా కానీ చేసిస్తాం ఆడికి రాండ్రి శంకరపల్లికి రాండ్రి రామచంద్రాపురం రాండ్రి సంగారెడ్డి రాండ్రి అట్లా దింపుతున్నారు తోలిస్తున్నారు ఎంత తిరగాలి కష్టం చేసి భూములన్నీ గుంజుకుర్రి మేము కూలి చేసి బతికేటోళ్ళం మరి తిరిగి తినాలేం మేము తిరిగి తినాలేం సార్ సో ఇప్పుడు ఎమ్మెల్యే అయిన గూడెం మైపాల్ రెడ్డి ఆయనది కూడా పెద్ద బాధ్యత మరి ఇప్పుడు ఈ లెక్క తేల్చాలి మరి నేను కూడా అన్ని కబ్జాలు పెట్టినా కాబట్టి మరి ఈడొచ్చి నేనేం మాట్లాడతాను అనుకుంటే కాదు మీ సరే నీ పక్కన పెట్టి కానీ ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడు టోటల్గా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయినారండి డౌట్ లేదు అరబిందో అనగానే కేటీఆర్ గుర్తొస్తాడు అరబిందో అనగానే ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు గుర్తొస్తారు ఇంకో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా గుర్తొస్తారు ఫార్మా ఇండస్ట్రీ అది రియల్ ఎస్టేట్లో కూడా ఎంటర్ అయిపోయారు వాళ్ళు ఇంకా మాట్లాడడానికి ఏమున్నది కులాలు కలిసిపోయినాయి ఫార్మా ఇండస్ట్రీలు కలిసిపోయినాయి వ్యాపారవేత్తలు కలిసిపోయారు అందరు పార్టీలు కలిసిపోయినాయి ఎవరు మాట్లాడాలి వీళ్ళ గురించి అన్నింటి మీద ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు కదా హైదరాబాద్లో మరి ఇక్కడ ఎందుకు ఈ ఇష్యూ మీద మాట్లాడరు ఎవరైనా లీడర్లు ఉన్నారా ఇప్పుడు ఇష్యూ మీద కొట్లాడేది రండి ఒకసారి సో మీరు కూడా రండి సో వీళ్ళంతా ఈ ఇష్యూ మీద కొట్లాడుతున్నారు తన పేరు విశ్వేశ్వరు మీ ఫాదరు మీరు కలిసి కొట్లాడుతున్నారా సో వీళ్ళంతా ఈ భూముల మీద కొట్లాడుతున్నారు ఈ కంటెంట్ ఇచ్చిందంతా ఇప్పుడు వీళ్ళే నా ముందు పెట్టడం జరిగింది వీళ్ళు కొట్లాడుతుంటే వీళ్ళని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఎంతమంది పోలీసులు ఉన్నారు ఇంటి దగ్గర సార్ జరాగా మా గేట్ ముంగండి అయితే 2 ఉండే సార్ వీధి చివర ఊరు చివరన అయితే 2 వెహికల్స్ అంటే మీరు బయటికి రావద్దు అంటారా బయటికి రావద్దు ఏంది ఎందుకు ఏడికి పోవద్దట ఏడికంటే ఇప్పుడు వాయిస్ ఇవ్వదు సార్ వీళ్ళకి మేము వాయిస్ అయ్యి ఉన్నాము అలా ఇప్పుడు వాళ్ళ బాధ ఏందో బయటికి చెప్పే ఒక గొంతుక మేము మమ్మల్ని నొక్కేసారు అనుకోండి వాళ్ళు కూడా చచ్చిపోతారు సావనియండి సస్తనే మంచిది కదా ఇప్పుడు ఈ భూములన్నీ 1000 కోట్ల భూములన్నీ అలా పోతాయి అలా పిల్లలు బాగుపడతారు ఇలా పిల్లలు నాశనం కానీ వీళ్ళు చచ్చిపోని వీళ్ళు సస్తనే మంచిది వాళ్ళకి అట్లనే ఉంది కొన్ని రోజులు మా గొంతులు నొక్కేస్తారు తర్వాత మాకిన్ని పైసలు ఇస్తామంటారు 2 కావాలన్నా 5 కావాలన్నా అడుగుతున్నారు అట్లా కూడా అడుగుతున్నారు డైరెక్ట్ గానే అడుగుతున్నారు ఇంట్లో కూడా చీలికలు తెచ్చారు ఇంట్లో కూడా ఒక గ్రూప్ వాళ్ళకి 10,000 ఇవ్వాలి 20,000 తాగుకుంటే రోడ్డు వారిని కూర్చోబెట్టాలి వీళ్ళు అటు పోతే వీళ్ళని కొట్టాలి వాళ్ళే వీళ్ళ మీద వీళ్ళనే దాడులు లమ్మడోళ్ళ పరిస్థితి సార్ వాళ్ళు నా పాయింట్ మీరు ఇప్పుడు కొట్లాడుతున్నారు కదా ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఇంత దారుణంగా ఇంత ఓపెన్గా 3 నెలల కాలంలో ఈ ప్రొసీడింగ్స్ ఎట్లా వచ్చినాయి ఎట్లా సాధ్యమైంది ఇది ఇక సార్ ఒకటి ధనబలం ఒకటి వాళ్ళ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు తర్వాత పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవన్నీ కూడి మళ్ళీ వీటన్నిటికీ అధికారులు పెద్ద అండ ఎంత పెద్ద అండ అంటే ఈరోజు వీళ్ళకు రేషన్ కార్డు ఇవ్వమనో లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమంటే 6 నెలలు 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి 45 ఎకరాల 43 ఎకరాల బినాదాకల భూమి అంటే గవర్నమెంట్ పొలము ఇట్లా నేను పక్కనున్నా నాకు ఇవ్వండి ఎవరు మాట్లాడారు మా అడ్వకేట్ సార్ అడ్వకేటా హలో అండి నమస్తే అన్న ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఎక్కడి నుంచి అన్న హైకోర్టా అరే అన్న నమస్తే మీరు అంటే నేను ఒక వీడియో చేస్తున్నా మీరు కూడా మాట్లాడుతున్నారు మీ వాయిస్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఆన్లైన్ లైవ్ నడుస్తుందా లైవ్ కాదు రికార్డింగే కానీ కెమెరా ఆన్లోనే ఉంది కలిసి నిన్ను కలవమంటే కలుస్తారన్న ఇక ఆన్లైన్ ఫోన్ వాయిస్ కంటే కూడా సరే ఇప్పుడు ఏం ఆర్డర్ వచ్చింది అది పక్కన పెడదాం
పోలీసు ఇందులోకి ఇంటర్ఫియర్ కావద్దని చెప్పి హైకోర్టు ఈ రోజు జస్టిస్ విజయసాయి రెడ్డి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డైరెక్షన్స్ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, చట్టబద్ధత లేకుండా చట్టాన్ని అనుసరించకుండా మీరు అక్కడి నుంచి వాళ్ళని ఎవిక్ట్ చేయడానికి లేదు, సివిల్ డిస్ప్యూట్ లోపల ఇంటర్ఫియర్ కావడానికి లేదు. 1994 లోపల ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు తమ భూములకు సంబంధించినటువంటి హక్కుల కోసం వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రిట్ పిటిషన్ కన్సిడర్ చేయకుండా ఆ భూములను తిరిగి ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే విక్రమ్ రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు ఫ్యామిలీ, దాని తర్వాత నిత్యానంద రెడ్డి ఫ్యామిలీ వీళ్ళకి కేటాయించారు. సరే, నేను ఎక్స్టెన్షన్ దానికి చెప్పే 2 విషయాలు ఏంటంటే, దాంట్లో జాయింట్ కలెక్టర్ 2024 లోపల పాస్ చేసినటువంటి ఆర్డర్ లో జూపల్లి రామేశ్వరరావు కుటుంబానికి, విక్రమ్ రెడ్డి కుటుంబానికి, నిత్యానంద రెడ్డి కుటుంబాలు వాళ్ళు నిరక్షరాస్యులు, వాళ్ళకి అవగాహన లేకపోవటం, ఒక చట్టం గురించి తెలియకపోవటం అనే అమాయకత్వం వల్ల వాళ్ళు ఇంతకాలం నుంచి 1952 నుంచి ఇప్పటిదాకా అప్లికేషన్స్ పెట్టుకోలేదు. వాళ్ళు 2 సంవత్సరాల లోపలనే పెట్టుకోవాల్సిన అప్లికేషన్ ఇప్పటిదాకా పెట్టలేదు. కాబట్టి ఆ అప్లికేషన్ మేము ఇప్పుడు కన్సిడర్ చేసి వాళ్ళకి భూములు ఇస్తున్నాం అని చెప్పి గ్యాప్ ల్యాండ్ లో ఉండేటువంటి ఒక సుమారు 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన దేంట్లో కూడా చట్టబద్ధత లేదు. వాళ్ళు ఏం వాడుకున్నారంటే CCLA 2011 లోపల ఈ గ్యాప్ ఏరియాస్ కి సంబంధించినటువంటి దాని మీద మొత్తం మీద ఒక ప్రత్యేకమైనటువంటి సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. ఈ 2011 సర్క్యులర్ దానికి బేస్ ఏంటంటే సెక్షన్ 87 రెవెన్యూ యాక్ట్ ఉంటుంది, సెక్షన్ 24 రెవెన్యూ యాక్ట్ ఉంటుంది. సెక్షన్ 24 ఆఫ్ ది రెవెన్యూ యాక్ట్ ప్రభుత్వ భూముల గురించి వివరిస్తుంది. సెక్షన్ 87 ఆఫ్ ది రెవెన్యూ యాక్ట్ ఏం చెప్తుందంటే, అక్కడ ఏదైతే మన సర్వే బౌండరీస్ పక్కన ఉన్నటువంటి భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి దాంట్ లోపల అవకతవకలు ఉన్నా, పేరు మార్పులు ఉన్నా, క్లరికల్ ఎర్రర్స్ అంటారు వాటి. ఒకటే మాట క్లరికల్ ఎర్రర్స్, వాటి సార్ ఆ పేరుతోటి ఇక్కడ 43 ఎకరాలు 26 గుంటలు ఆర్డర్స్ పాస్ చేసిండ్రు, మరొక 40 ఎకరాలు పాస్ చేయడానికి సిద్ధం చేసి పెట్టిండ్రు. ఎవరికి ఇవ్వాలి గ్యాప్ ల్యాండ్? ఒకరు ఇవ్వవలసి వస్తే పేదలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, పేదలకు ఇవ్వడం మీకు ఇష్టం లేదు, కనీసం మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా వాళ్ళకి ఇల్లు మాకు దొరుకుతుంది, అవకాశం ఉంటుంది. కానీ పేదలకు ఇవ్వకుండా జూపల్లి రామేశ్వరరావు ఫ్యామిలీకి, విక్రమ్ రెడ్డి ఫ్యామిలీ 1973-75 ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ముందట 1100 ఎకరాల మిగులు భూమిని తన మిగులు భూమిగా ఉన్నట్టుగా ప్రకటించింది. రికార్డ్ మీద ఉంది. 1100 ఎకరాల మిగులు భూమి ప్రకటించిన మనిషికి ఇలా ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, అది ఏదన్నా కానివ్వండి, డోంట్ ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ సర్కార్, ఏ విధంగా మీరు 1100 ఎకరాల మిగులు భూమి ప్రకటించిన వాడికి భూమి ఇస్తారు? వాళ్ళ నాన్న 1940s లోపల LLB చదువుకుంటే వాడు నిరక్షరాస్యుడు అని చెప్పి ఎట్లా రాస్తారు? సార్ ఇది మాట్లాడదాం సార్, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తా. రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నా పాయింట్ ఏంది, రామేశ్వరరావు ఉన్నాడు ఇలా, అందరు ఉన్నారు. రామేశ్వరరావు ఎట్లా, ఏం పేరు? జూపల్లి హర్షిత. జూపల్లి హర్షిత. ఆమె ఎట్లా ఎంటర్ అయింది? ఆమెకు విక్రమ్ రెడ్డి అమ్మిండు. ఆయన విక్రమ్ రెడ్డి జూపల్లి వాళ్ళకి రాలేదు, ఈయన పేరు మీద అయినాక మొన్న మేము నేషనల్ ST కమిషన్ దగ్గరికి అప్రోచ్ అయినాక ఈయన ఆమెకు సెల్యూట్ చేసిండు. ఎవరు? విక్రమ్ రెడ్డి వాళ్ళ రామేశ్వర్ రెడ్డి. మన రామేశ్వరరావుకి ఏమైంది? ఆమె మాకు అంత ఐడియా లేదు. రామేశ్వరరావు వాళ్ళ ఫ్యామిలీ తెలియదు. అయితే విక్రమ్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరూ ఆమెకు సెల్యూట్ చేసినారు. ఎప్పుడు అది మొన్న మేము నేషనల్ ST కమిషన్కి అప్రోచ్ అయినాక ఇదేదో అయ్యేటట్టున్నది అని చెప్పి పేరు మార్పిడి చేసుకొని సెల్యూట్ చేసుకొని దీన్ని బచాయించుకోనికే మళ్ళీ కుట్ర తాగిందని మీరు ST కమిషన్ ముందు మేము ST కమిషన్ ముందు 2 నెలల 15 రోజులు అవుతుంది. 2 నెలల 15 రోజులు అవుతుంది. నిన్న వాయిదాకి పోయిరా? ఫోర్త్ పోయిరా వాయిదాకి? ఎవరెవరు వచ్చారు అక్కడికి? ఇక్కడ తను వచ్చిండు, ఎంపీటీసీ అధికారుల నుంచి ఎవరు వచ్చారు? అధికారుల నుంచి సంగారెడ్డి ఆర్డీఓ వచ్చిండు. ఆర్డీఓ ఏమంటాడు? ఆర్డీఓ నోట్లకి మాట వస్తలేదు. ఆయన నిరక్షరాస్య ఎట్లా అయిండు, ఆయన LLB చేసిండు 40లా. ఇవాళ అరవిందో నిత్యానంద్ రెడ్డి ఆయన 20,000 కోట్ల ఫార్మా కంపెనీ నడిపిస్తున్నాడు. కళ్యాణ్ రెడ్డి పెద్ద బిల్డర్, ఆయన ఇంచుమించు హైదరాబాద్లోనే 3వ-4వ స్థాయిలో ఉండే బిల్డరు. ఆయన నిరక్షరాస్యులు ఎట్లా అయిండ్రు, మీరు ఏ ప్రయోజనం ఇస్తారంటే నోట్లకి ఒక్క మాట వస్తలేదు. మిమ్మల్ని అరబ్లు కంట్రీస్ ఉన్నారంటే రాళ్ళు తీసుకొని కొట్టి సంపాల్సింది అని చెప్పి ఆయన ST కమిషన్ కూడా కామెంట్ చేయడం. రవీందర్ రెడ్డి. ఆ విధంగా ఇంకొకటి సార్ మేము అంటున్నది, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకు ఇది చేశారంటే వేరే విషయం. నిత్యానంద రెడ్డి మా ఊరికి వచ్చింది 3 ఏళ్ల కింద, అరవింద్ కానీ ఈ భూములకు సంబంధం కానీ. ఆయనకు కేటాయించడానికి భూమికి ఆయనకు సంబంధం ఏంది? ఆయన ఈ ప్రాంతపోడు కాదు, ఈ జిల్లావాడు కాదు, మా ఊరోడు కాదు, ఇక అసలు ఆంధ్రనా తెలంగాణ కూడా తెలియదు ఆయన నిత్యానంద రెడ్డి. ఆయన ఈ భూమి మీద ఎట్లా కామెంట్ చేస్తాడు? ఈ పక్కన మేము 176 సర్వే నెంబర్ మాది, మా ఫ్యామిలీది, మా కుటుంబం, మా తాతలది. దాని పక్కన మేము బిల్ల దాఖల్లో ఉన్నాం, ఇప్పటికి కూడా ఇవాళ కూడా సాగు చేసుకుంటున్నాం. 4 ఎకరాలు మా ఫ్యామిలీ హ్యాండ్ ఉన్నది. ఆందాకు వస్తారు, మాకు నోటీస్ పంపిస్తే మేము కూడా అప్లై చేసుకుంటాం కదా అని చెప్పారు. ఇంతవరకు నిన్నటి వరకు తెలియదు మాకు. దాన్ని మా అట్లా పెట్టేసారు. దాన్ని ఏంటంటే దీన్ని ఎవరు
ముందుకు వస్తలేరు. ఓకే, తెలియదు మాకు, తెలియదు ఎట్లా ముందుకు వస్తాం. సో ఇప్పుడు ఈ మొత్తం ఫైట్లో అవకాశాలు ఏమున్నాయి? ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తే ఇప్పుడు ఈ భూమి రైతులకు వస్తుంది మీ అంచనా ప్రకారం? సార్ ఒక్కటి, ఈ ప్రొసీడింగ్స్ని బ్యాక్ తీసుకోవాలి, ఖచ్చితంగా బ్యాక్ తీసుకోవాలి. మళ్ళీ రీసర్వే చేయాలి సార్. రీసర్వే చేసి ఎంజాయ్మెంట్ సర్వే చేయాలి. ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే ఇక్కడ మా వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో కబ్జా ఉన్నారో ఆ రోజు తెలుస్తుంది. అది 2 గ్రామాల పెద్దల సమక్షంలో. ఇక్కడ వెల్మెల గ్రామ పోలు ఉండాలి, కొండకల్ గ్రామ పోలు ఉండాలి. వాళ్ళలాగా అధికారులను తెచ్చుకొని లేకపోతే విక్రమ్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి మేము ఇక్కడ ఉన్నాం అని చెప్తే కాదు. మా ఊరు ప్రజలు అందరూ వస్తారు, ఈ చుట్టుపక్కల రైతులందరూ వస్తారు, ఇటు చుట్టుపక్కల కొండకల్ రైతులందరూ వస్తారు. ఆయన పేరు మీద, విక్రమ్ రెడ్డి పేరు మీద ఆన్ రికార్డ్ వాళ్ళ మనుషుల మీద ఎంత భూమి ఉండొచ్చు సార్? అరౌండ్ ఒక 300 acres ఆయన పేరు మీద ఉంటుంది. యూబీ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఉంది ఆయనది కంపెనీ. దాని మీద ఇక దాంతో పాటు వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద, పిల్లల పేరు మీద అందరితో చేసుకుంటే 900 acres వరకు స్టాండింగ్ పట్టా విత్ ఇన్ ద విలేజెస్ ఆఫ్ కొండకల్ అండ్ వెలిమెల. ఇప్పుడు ఆయన నిరక్షరాస్యుడు, పేదోడా? చాలా అమాయకుడు, కలెక్టర్ దృష్టిలో, దృష్టిలో ఆయన పేదోడు. ఆయన లా అబైడింగ్ సిటిజన్. ఆయన పాపము రోజు చిన్నపిల్లలకి పొద్దున్నే పండ్లు పల్లారాలు వంచి వచ్చే మనిషి. రోజు పొద్దున్నే దేవుడు. ఇక్కడ ఈ బ్యాచ్ ఎవరు? ఇది ఎవరో తెలియదు. ఎవరో ఆకాశం మీద చూడబడ్డారు. పోలీసు వాళ్ళు ఆకాశం మీద చూడబడతారు. పోలీసులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, బౌన్సర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉంటారు. ఇక్కడ ఈ సర్వేలో కూడా ఎంత లోపం ఉంది సార్? ఇది 324 సర్వే నెంబర్ ఫస్ట్ మొదట. ఇది ఎట్లా ఉంది? స్ట్రేట్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఇది నక్ష, గవర్నమెంట్ నక్ష. ఒక్క నిమిషం. ఇది గవర్నమెంట్ నక్ష, విలేజ్ ఇది మొత్తం వాళ్ళు చేసింది. ఇది మనం ఉన్న ప్లేస్ గిడ ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ కడీలు స్టేట్ ఉండాలి కదా. కడీలు ఎట్టది ఇట్లా పోయి వచ్చి ఇక్కడ మొత్తం ఈడ ఫిజికల్ చూడండి సార్ మీరు. కడీలు మొత్తం ఇట్లా స్టేట్ తిరిగిపోయి ఒక 10 ఎకరాలను మళ్ళీ బచాయించారు. ఇట్లా పోయి వెనక్కి వచ్చేసి అక్కడ ఏం లేనట్టు చూపెట్టి ఇంకో 10 ఎకరాలు అది వెళ్తుంది. ఈ నక్ష ప్రకారం ఈ నక్ష ఎక్కడ స్టేట్ ఉంది. అసలు ఈ సర్వే నెంబర్లు కొత్త క్రియేట్ చేసినట్టు ఇదే క్లాస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ సర్వే నెంబర్లు కొత్తయా? ఈ మధ్యలో 632, 33, 34, 635 ఇదంతా అంతా 631 పాతది. 32 కాడికి వెళ్ళి 42 వరకు కొత్త క్రియేట్ చేసిన. ఇప్పుడు ఎంత ధైర్యంతో ఇంత ఇదిగా చేశారు? ఇప్పుడు మొత్తం 100 మంది పోలీసులను పెట్టి ఇక్కడ ఎవిడెన్స్ కనిపిస్తున్నది, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అయినా సరే ఇంత ధైర్యంగా? పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ కుంభకోణం స్టార్ట్ అయింది. ఏది పోయిన ఎలక్షన్ కన్నా 6 నెలల ముందు, జూన్ జూలైలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు అన్నది ఇంతకు ముందు. అది ఎండింగ్ ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళ దానిపడే మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. మళ్ళీ గవర్నమెంట్ వస్తే కొట్టేస్తామని చెప్పి వాళ్ళు రెడీ చేసుకోరు. ఆ గవర్నమెంట్ రాలేదు. ఈ గవర్నమెంట్ ఎంబడి పడ్డారు, వీళ్ళు ప్రభావితం చేశారు. ఈ నిత్యానంద రెడ్డి కావచ్చు, విక్రమ్ రెడ్డి కావచ్చు, కళ్యాణ్ రెడ్డి కావచ్చు, వీళ్ళని పట్టుకొని వీళ్ళ ద్వారా 2 గవర్నమెంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు సార్. ఇంట్లో టీఆర్ఎస్ ఉంది, మొత్తం పునాది వేసిందే వాళ్ళు. కానీ ఎంజాయ్ చేసి వీళ్ళు నడిపిస్తున్నారు, వీళ్ళు నడిపించేస్తారు. సో ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? సార్ మా సైడ్ నుంచి ఇప్పుడు ఈ బిలాదాకల్ పొలాలు ఎవరెవరి పేరు మీద పట్టాలనే ఫస్ట్ క్యాన్సిల్ చేసేయాలి. అవి ఈరోజు యాజ్ ఆన్ టుడే ఈరోజు ఖచ్చితంగా అవి క్యాన్సిల్ చేసేయాలి. ఆ పట్టాలు, స్టాండింగ్ పట్టాస్ ఏవి ఉన్నాయో, ఆ బిలాదాకల్ కొత్త సర్వే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసేయాలి. ఎంజాయ్మెంట్ సర్వే కండక్ట్ చేయాలి. ఎంజాయ్మెంట్ సర్వే అది 2 గ్రామ ప్రజల సమక్షంలో కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి పొజిషన్ ఇప్పించేసి దాని తర్వాత మా వాళ్ళకి పట్టాలి. మీలాంటి వాళ్ళు పై అధికారులను కలిసే ప్రయత్నం CCLకి వెళ్ళిరా మీరేమన్నా? మేము రెవెన్యూ మన MRO సార్ దగ్గరికి పోయినాము, RDO సార్ దగ్గరికి పోయినాము, కలెక్టర్ మేడం దగ్గరికి పోయినాము. ఎమ్మెల్యే దగ్గరుకోలేదు సార్. మేము లాస్ట్ ఒక 2-3 months నుంచి ఇక్కడనే ప్రయత్నం చేస్తున్నాం. మరి మా ప్రయత్నాలు అయితే ఇక్కడనే ఉండే. ఒక 300 మంది వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారా ఎట్లా అవును చేసినాం ఏముందని? ఓపెన్ గా చెప్తారు. MRO అదే అంటాడు. ఏమంటాడు MRO? నాకు తెలియదు, ఇది AD సర్వే చేసిర్రు, నాకు తెలియదు అని చెప్పేసి MRO దాటేస్తాడు. RDOనేమో కలెక్టర్ మేడం అడుగుతానేమో లేదు మాకు CCLA నుంచి ఆర్డర్ వచ్చింది, దాని ప్రకారమే చేసినామని చెప్పేసి అంటారు. సరే ఏ ప్రకారం చేసిరామా అంటే మాకు తెలియదు, మేము RDO సర్వే ప్రకారం, RDO రిపోర్ట్ ప్రకారం చేసినామంటారు. RDO అని అడుగుతానేమో నీళ్లు నమ్ముతాడు. మేము MRO దగ్గర నుంచి RDO అందరి ఫోటోలు ఉన్నాయా? మనం పెట్టాలి అందరి ఫోటోలు. సార్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి సార్, రిప్రజెంటేషన్స్ ఇచ్చినాయి. సార్ ఇప్పుడు నేషనల్ ST కమిషన్ వీళ్ళకు గైడ్ లైన్స్ ఇచ్చినాక 200 మంది 300 మంది తోటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గర ఒక సమావేశం పెట్టిరు, మొత్తం ఊరులతో బహిరంగంగా. ఓకే,
మన సంగారెడ్డి కలెక్టర్ దగ్గర కూడా ఒక అటు పెట్టిర్రు. ఆ రోజు మాకు దాచిపెట్టిర్రు, చెప్పలేరు, ఎవరికి ఇవ్వలేదు, మేము చేస్తాం చూస్తాం మీకు న్యాయం చేస్తామని మాట్లాడారు. అంతకుముందు 6 నెలల ముందే ఇది ఒడిచిపోయింది. సేమ్ ఇప్పుడు ఈ ల్యాండ్ రంగారెడ్డికి సంబంధం ఉంది. ఎక్కడ సంగారెడ్డి ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంది కదా సార్, రైల్వే ట్రాక్ అవతల అపర్ణ అది కదా, అదో పెద్ద ఇష్యూ. అది కొండకల్ తాండా, అదేమో కొండకల్ తాండా. ఆడ కూడా బిల్లా దాకా ఒక 50 ఎకరాలు ఉంటుంది. దాన్ని సేమ్ ఇట్లే కథం పెట్టేసిర్రు. ఇక్కడనేమో మైవోము మన ఎవరు కళ్యాణ్ రెడ్డి వీళ్ళు ఇక్కడ పెట్టిర్రు. ఈ 2 జిల్లాలో కూడా ఆడ అట్లే అన్యాయం ఉంది, అట్లే అన్యాయం వస్తుంది. ఓకే, మాట్లాడదాం. మీరేమని చెప్తారా? ఇప్పుడు ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు వీళ్ళేమో చదువుకున్న కోటీశ్వర్లు, వీళ్ళంతా వాళ్ళ దృష్టిలో వీళ్ళంతా కోటీశ్వర్లు, వాళ్ళేమో పేదోళ్ళు అడక తింటారు. వాళ్ళ వాదన ఒకటే, వాళ్ళు ఏమంటారంటే మేము 20 సంవత్సరాలు కొట్లాడడానికి రెడీ ఉన్నాం, మీరుండ్రా, హైకోర్టు కొత్తాం, సుప్రీంకోర్టు కొత్తాం, ఆ పైన ఇంకెటికైనా మేము రెడీ ఉన్నాం, మీతోని అయినంత వరకు మాతో ఎంత పోరాడతారో పోరాడి మేము చూసుకుంటాం, ఇక మేము చేసుకున్నాం, ఇది బాధాపుతో చేసుకున్నాము, ఇప్పుడు ఏం చేయమని చేయాలనుకుంటే చేసుకోండి, మీరు మాతో అయింది. ఇది చూద్దాం, మనం కూడా ఏం చేయాలో అది చేసే ప్రయత్నం చేద్దాం మన వైపు నుంచి. మనం కూడా ఖచ్చితంగా ఇది ప్రజలంతా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళేంత వరకు మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మరో 1000 కోట్ల రూపాయల మరో భూ కబ్జా. ఇది ఎంత దారుణం, ఎంత దుర్మార్గం ఒక్కసారి చూడండి. మీరు చేయించండి. ఎవరన్నా మాట్లాడతారు అమ్మా? ఇంకా ఎందులో ఉన్నారు మాట్లాడేటోళ్ళు? చేసుకోండి. ఎవరున్నారమ్మా? మాట్లాడతారా? ఏ ఊరు మీది? ఎలిమెలతాండ. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? అంటే మీరు ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నారు? మొత్తం సార్ మేమే ఒక్కలేనా? మీరు ఒక్కరమ్మా? ఒక్కరికి 4 ఎకరాలు అట్లా ఉంటుంది. 4 ఎకరాలు అట్లా ఉంటుంది. మేము రైతులు జొన్నలు ఇవి అవి వేసి పండించి తినేవాళ్ళం ఇన్ని రోజులు. ఈ 2 సంవత్సరం నుంచి మాకు ఏది లేకుండా ఇక్కడ ఇల్లు వాతి ఎక్కడిదక్కడ చేసి మాకు దీంట్లో రానియకుండా ఇది చేస్తుండ్రు సార్. 2 ఏళ్ళు అవుతుందా? 2 ఏళ్ళు అవుతుంది. మాకు కావాలి ఈ భూమి, మా భూమి గురించి మేము పోరాటం సార్. మాకు ఈ భూమి ఎక్కడైనా ఈ రేవంత్ రెడ్డి సార్ మాకు భూమి చేసి ఇవ్వాలి. మాకు కావాల్సింది భూమి, మాకు కావాలి భూమి గురించే మాకు పోరాటం. మరి మీరు ఓట్లు వేసినా గెలిపించిన నాయకులు అంతా ఎటుపోయారు? అప్పుడు వస్తారు సార్ ముందుకు, ఇప్పుడు ఎవరు రారు, ఈసారి సమయానికి ఎవరు రారు, పక్కకు జరుగుతారు. ఏమైంది పోలీసులు అంతా వచ్చినప్పుడు? నిన్న సార్ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఆ జేసీబీలు వచ్చినందుకు జేసీబీ ఆ పనికి మేము వచ్చినాము. ఆ పనికి వస్తే మాకు దొబ్బిండ్రు. దొబ్బితే మేము దొబ్బినా మేము చచ్చినా సరే అని మేము దాంట్లోనే ఉన్నాము. ఇక ఆపిండ్రు. ఇక ఈ టైం నుంచి ఏం చేసిండ్రు, అర్ధగంట టైం ఏంటి, 2 అర్ధగంటల నడుస్తుంది, అర్ధగంట తర్వాత వెళ్ళిపోతామన్నారు. ఇక తర్వాత ఒకరిని మగ పిల్లలని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి తోలుకపోయినరు. ఆడపిల్లలని గిట దొబ్బి తీసుకుపోతుండ్రు. ఆడపిల్లలని గిట మాకు మాట్లాడని ఇస్తలేరు, అసలు మాట్లాడని ఇస్తలేరు. మీ పోనరు వెళ్ళిపోనరు అంటే మా భూమి మా లెక్క, మేము ఉంటాం ఈడనే, సచ్చినా సస్తాం, బతికినా బతుకుతాం, ఉపాసం ఉన్నా ఈడ నైట్ అయినా ఈడనే ఉంటాం, మా భూమి అని మేము ఇక్కడనే ఉన్నాం సార్. ఎన్ని రోజులు ఇట్లా కొట్లాడతారు? వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర సార్ పెద్దోళ్ళనా ఉండని ఎవరన్నా ఉండని మా భూమి మాకు అయ్యేదాకా కొట్లాడతాం మేము. ఈ చేనులోనే మాకు చంపినా ఇక్కడే సాగు చేయండి. వాళ్ళే సాగు చేస్తారా, మాకు భూమి ఇస్తారా, మాకు చంపుతారా, వాళ్ళకే తెలిసి. ఇదే భూమి కావాలా లేకపోతే ఇటు వద్దమ్మా వేరే దగ్గర ఇస్తామంటారు, పోతారా? వేరే దగ్గర ఎందుకు పోతాం సార్? మేము ఇన్నేళ్ల నుంచి ఈడు ఉన్నాం. మేము మా తాతలు ముత్తాతల నుంచి మేము ఈడు ఉన్నాము. వేరే దిక్కు ఆడ చూపెడతా ఈడ చూపెడతా అంటే కొత్త ఊర్లో కొత్త లెక్కలా మేము పోం సార్. ఇప్పుడు ఈ భూమిని గుంజుకున్నారు, రేపు ఈ భూమిని గుంజుకుంటారు, రేపటికి మళ్ళీ మా ఊర్రే ఎలా కొడతారు. ఈ కలెక్టర్ దగ్గర మామ తండానే లేదు ఆడని అన్నారంట. కలెక్టర్ తండా లేదు, ఏం లేదు, అయితే మేము చేసుకున్నామని చేస్తే నేను చేసినా అని కలెక్టర్ చెప్పిందంట. మాకు తండా లేకుండా ఉన్నదా సార్? చూడండి, మాకు తండా లేదా, ఊరు లేదా, మాకేం లేదు. చూస్తే చిన్నలు పెద్దలు ఒక్కొక్క ఫ్యామిలీలో 10 మంది దాకా ఉంటారు సార్. ఎట్లా బతకాలి? పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? మా బతుకుతారు ఎట్లా? మాకు ఏం చేయడానికి తలిగిండి విక్రమ్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి ఇద్దరు కలిసి ఏం చేస్తామని తలిగిండ్రు అట్లా. మాకేం న్యాయం లేదా? మాకు అడిగేటోళ్ళు మాకు గురించి ఎవరు అడిగేటోళ్ళు లేకనే కదా, మా దిక్కేళ్ళు ఎవరు అడగనట్టే కదా. ఇప్పుడు మా సార్ కొద్దిగా పట్టించుకొని చేసినందుకు మా సార్నే ఇది చేస్తుండ్రు. ఇది ఒక న్యాయమా సార్? న్యాయం గురించి పోరాడి ఇది మీకు ఇంత అవుతుందమ్మా, ఇది ఇంత కాదు అని మా పెద్దోళ్ళకన్నా ఎవరికైనా ఓ మాట చెప్పాలి కదా సార్.
ఏది చెప్పకుండా మాకు ఈ సర్వై చేసుకొని మీ పేరు మీద చేసిస్తామని చెప్పి మీతో నాటిచ్చిరా? కడిళ్ళు వాళ్ళే నాటిపించిండ్రు కానీ మీకైతుంది భూమి మీకైతుంది అని చెప్పిండ్రు సార్. మాకు చదువు రాదు సార్, నమ్మాము సరే అవుతుందేమో అని అనుకున్నాము. ఇక ఎవరన్నా పెద్దలు ముందుకున్న వాళ్ళు పెద్ద మనుషులు మనకు అవుతుందంట కదా అని వాళ్ళకి చదువు రాదు మాకు చదువు రాదు సరే అని ఒప్పుకొని ఉన్నాము. వాళ్ళు లోపల మాకు అట్లా చేస్తున్నారు సార్. ఓకే, ఇంకా అమ్మా నిన్న ఎవరెవరు ఉన్నారు మీరు అంటున్నారా? ఏం చేసిర్రు పోలీసులు అందరూ కలిసి? భయం అవ్వలేదా మీకు అంతమంది పోలీసులు వస్తే భూమి ఉంటుందా పొద్దా అని? అమ్మా పోలీసులు వస్తే వాళ్ళేం కొట్టేస్తారా? మా భూమిని మాకు కావాలని పోరాడినాం సార్. పోలీసులతో ఏం భయపడలేము. ఒకళ్ళు నలుగురిని బట్టి గుర్తున్నారు మీ ఇంటికి పోనీ అని వాళ్ళ లేడీస్ పోలీసు వాళ్ళు వచ్చి ఏం భయపడలేము సార్. మా భూమి మాకు కావాలి. జేసీబీలు అన్ని పెట్టుకుని 4-5 7 గంటల దాకా ఉన్నారు సార్. ఈడ 8 అయింది రాత్రి ఈడికెళ్ళి మేము ఇంటికి పోయేటాలకు. ఎన్ని గంటలు ఉంటారు మరి? ఎన్ని రోజులు ఉంటారు? ఇన్ని రోజులు మా భూమి మాకు వచ్చింది ఎన్ని రోజులు ఈడనే ఉంటాం. పోతే మా భూమిలోనే పోతాం. మా మామలు మా తాతలు ముత్తాతలు మామలు చేసిర్రు. ఇప్పుడు కదా కొట్లాడేది కదా సార్. మాది పాతలదే పాత భూమి. మా భూమి ఎట్లా చేసి గుంజుకొని చేస్తే ధర్మం చేయండి సార్. మీరు న్యాయం చేయండి. భూమి గురించి కొట్లాడుతున్నాం. మేమేం వాళ్ళ సొమ్మడతలేం కదా, అంతే కదా. రూపాయలు అడతలేం, సొమ్ము అడతలేం. మా భూమి మాకు న్యాయం అదేని కొట్లాడుతున్నాం సార్. పోలీసు వాళ్ళు ఇంతమంది వస్తారు. ఇలా కొట్లాడి చదువుకున్నారు తండాలంటే ఒకళ్ళు రారు, ఒకళ్ళు చచ్చిపోయినట్టే ఒకళ్ళు రారు. న్యాయం చేయరు సార్. దానికి నిన్న 200 మంది ఉన్నారు సార్. దగ్గర వ్యాన్ ఉన్నది. ఇట్లా లొల్లి చేయగానే వ్యాన్ లో ఎక్కాలి. ఇట్లా ఆడికి తీసుకుపోవాలి. తీసుకుపోయేది మొత్తుకొని మేము ఎడవాలి. ఎంతమంది నిన్న ఇట్లా ప్రెషర్ అయినాం సార్. చచ్చిపోయితే న్యాయం చేయరు. గరీబోళ్ళు నడుకొని తింటున్నారంటే న్యాయం చేయరు. ఇది భూమి గురించి కొట్లాడేది రాజకీయం ఉన్నది వాళ్ళకు. 4 గుంజుతారు, 7 మంది గుంజుతారు. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఎట్లా మరి ఎట్లా చేయాలి? ఆయన పేరుందా ఎట్లా చేయాలి? మేము పిల్లలు చదువుకోలేరు, మేము చదువుకోలేము. పని పోతుంది రోజు మీకు? రోజు పనికి వచ్చినాము. తిననికే దొరకలేదు సార్. మాకు నెల రోజుల ఇంత అన్నం దొరకలేదు తిననికే. మా సార్ ఉన్నాడని ఇంత పంపిస్తున్నాడు మధ్యాహ్నంకి భోజనం తిన్నాము. పంపించిండు, మేము తిన్నాము. ఇప్పుడు ఏం తింటాము? సంవత్సరం అయింది మాకు. మీరమ్మా మీరేం చేస్తారు? నిలబడండి. మీరేం చేస్తుంటారు? ప్రైవేట్ టీచర్. ఇప్పుడు మీరు టీచర్ కదా, మీరు పిల్లలకి చదువు చెప్తుంటారు కదా, అంతా చూసినప్పుడు అన్ని ఎత్తగా నేను ఒక్కదాని అయితే ఏం చేయలేను. మాకు ఇప్పుడు లోకల్ ఉన్న మహిపాల్ సార్ అయితే మాకు ఇప్పుడు సపోర్ట్ గా వచ్చి, అంటే మాకు ఇంత ల్యాండ్ ఉంది అనే విషయం కూడా మాకు తెలియదు. 1994లో మామయ్య వాళ్ళు, వాళ్ళ పెద్ద మామయ్య వాళ్ళు, మేము అంటే వీళ్ళంతా కోడళ్ళు, వాళ్ళు కూడా కోడళ్ళు ఉన్నారు. అంటే కొన్ని తరాలు ఇక్కడ తాండా ఉంది లేదని ఎట్లా చెప్తున్నారు నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ తాండా ఉంది, వాళ్ళు ముసలాళ్ళు అయిపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ తాతలు కొన్ని తరాలు 60 ఎకరాల్లో సాగులు చేసుకున్నారు. మా మావయ్య పేరు కూడా ఉంది, ల్యాండ్ ఉంది. అయితే మేము 40 మంది లిస్ట్ లో ఉన్న 60 మంది పేర్లు కొన్ని 1994లోనే హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు మా మీద రిజిస్ట్రేషన్ కాకుండా ఇప్పుడు 3 నెలల్లోనే వాళ్ళ పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది అంటే మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక, ఇప్పుడు మాకు లోకల్లో ఉన్న లీడర్స్ మహిపాల్ సార్ వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి, అంటే మేము వివరం చేయలేము, మేము అందరినీ నిరక్షరాస్త్రమే. ఎవరో ఇప్పుడు చదవాలని వాళ్ళు ఏం చేస్తారు సార్? చదువు వచ్చిన వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఏదో ఒక పేపర్ చదవాలన్నా ఇప్పుడు అందరు వేలిముద్ర వాళ్ళే. ఇప్పుడు పేపర్ల లిస్ట్ లో అందరు వేలిముద్రలే, ఒక్కరు కూడా సిగ్నేచర్ లేదు. అంటే అప్పుడు వాళ్ళు అట్లా మోసం చేసి వీళ్ళందరూ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు మీకు ఇదంతా మాది అంటే అప్పట్లో వాళ్ళు చదువుకోవాలి. ఇప్పుడు అప్పుడే 1940లోనే LLB చేశారన్నారు. LLB అంటే లాయర్. అంటే ఇప్పుడు వాళ్ళు చదివిన వాళ్ళు నిరక్షరాస్యులు. మేము ఇప్పుడు వీళ్ళు చదవలేని వాళ్ళు వీళ్ళంతా అక్షరాస్యులా? వీళ్ళంతా ఎడ్యుకేటెడా? అదే కదా వాళ్ళ దృష్టిలో. అదే పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి, పక్కా అన్నీ ఉన్నాయి. వాళ్ళని పొద్దున్న నుంచి హౌస్ అరెస్ట్ చేసి మాకు హెల్ప్ చేసే వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసి మాకు ఎవరు దిక్కు? ఇంకా వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసిరంటే పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం అనేది కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థమవుతలేదు. ఎందుకంటే మాకు హెల్ప్ చేసే వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళు. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు దీని మీద? ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మాకు ఏంటంటే చేయుతనిచ్చే వాళ్ళు మాకు చెప్పాడు. ఒక నోరు వాళ్ళ గొంతు, మాకు గొంతు వాళ్ళు ఒక వాయిస్ ఇచ్చి మమ్మల్ని ఇట్లా ప్రేరేపిస్తున్నప్పుడు కూడా వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేస్తే మాకు ఎవరు దిక్కు? ఇప్పుడు అంటే లోకల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే అండి, మహిపాల్ గారా? ఇప్పుడు నాకు కావాల్సిన లెక్క ఏంటంటే నాకు పేర్లు కావాలి, ఎవరున్నారు దీని వెనకాల అన్నది కావాలి. ఎవరు లేకుండా అయితే వ్యవహారం నడవదు. కొత్తగానే ఒక విక్రమ్ రెడ్డి, ఒక ఈ రెడ్డో ఆ రెడ్డో వీళ్ళతో అయ్యే పని కాదు ఇది. సరే వీళ్ళు పెద్దోళ్ళు అయ్యి ఉండొచ్చేమో, దీని వెనకాల ఉన్న మాఫియా అయిందన్నది నాకు కావాలి. మీకు బాగా తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నా. మాఫియా అయితే తెలియదు కానీ దీని మీద పెద్ద ప్రభుత్వ అధికారులు, కమిషనర్ గారు,
కమిషనర్ కూడా ఉన్నాడు 100% నవీన్ మిట్టల్ ఉన్నారు. పాత గవర్నమెంట్ ఉన్నటువంటి అధికారులు కానీ అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్లు కానీ ఇందులో ఖచ్చితంగా ఉన్నారు. మొత్తం తయారు చేసినారు అప్పుడే దీన్ని. వాళ్ళు దురదృష్ట పరిస్థితులలో వాళ్ళు గవర్నమెంట్ పోయింది. అయితే ఈ గవర్నమెంట్లో కూడా కొంతమంది ఉన్నారు, చెప్పక తప్పదు, నేను చెప్పాల్సిందే. ఈ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు అందరూ సహకారం అందించారు, డౌట్ ఏం లేదు. అందరు డబ్బులు తీసుకొని అందించారు. ఎమ్మెల్యే ఏం చేస్తుండే? ఎమ్మెల్యే ఎక్కడ కాకుంటున్నాడు ఇప్పుడు. పరిస్థితి అయిన ఏంటంటే మరి ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు టీడీపీలో చేరిండు, కానీ ఇక్కడ కూడా ఆయన కాంగ్రెస్లో చేరిండు. కానీ మరి ఇప్పుడు ఆయన ఎక్కడ కాకుండానే ఉన్నాడు. మరి మిమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? మమ్మల్ని వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి హౌస్ అరెస్ట్. అవును, మీరు ధర్నాకు పోతలేరు, ఏం చేయట్లేదు. సరే ధర్నాకు పోతున్నారు, ఇంకేదైనా జరుగుతుందంటే అంటే వీళ్ళు నేనుంటే ఇంకా గట్టిగా నిలబడి చేస్తారు, ఇక్కడ వాళ్ళు పని చేయాలని ఆలోచనలో ఉంది. ఓకే, ఇప్పుడు అటు జేసీబీలు పెట్టుకొని ఉన్నారు కదా ఆల్రెడీ. అవును, ఇప్పుడు వీళ్ళు లేచిపోతే చేద్దామని రెడీగా ఉన్నారేమో. అవును, మరి ఎట్లా ఫర్దర్ ఏంటి దీనికి? ఇప్పుడు ఎన్ని రోజులు అని వీళ్ళు కూర్చుంటారు, ఇట్లా దీనికి పరిష్కారం ఎట్లా? ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం మేము, ఇంకా పోరాడతాం. ఆఖరికి వస్తే పిఎం దాకా కూడా పోతాం, సీఎం దాకా పోతాం. ఇవన్నీ ప్రయత్నాలు మేము చేసుకుంటాం. ఓకే, ఎన్ని ప్రయత్నాలైనా మేము ఓడేది లేదు. ఏది ఏమైనా సరే సాధించుకొని తీరుతాం. ఇలా న్యాయం ఉంది, ధర్మం ఉన్నది, వాళ్ళ కష్టార్జితం ఉంది. ఇదంతా కూడా తరతరాల నుంచి వాళ్ళు కష్టపడ్డ సొమ్ము ఇది. అంతే కదా. మరి ఎప్పటి నుంచో వాళ్ళు దాంట్లో ఉన్నారు, భూమిని సాగు చేసి. ఇప్పుడు వాళ్ళు లేకపోయి ఉంటే మిగిలేదు. మేము చిన్నప్పుడు వీళ్ళని తీసుకుపోయి దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు భూ బకాసురులు అంటే వీళ్ళు విక్రమ్ రెడ్డి అనే వ్యక్తుల వాళ్ళ ఫాదర్ ఏదరు బండలు పెట్టారు సార్. మేము చిన్న ఉన్నప్పుడు బండలేడా? భూమిలో కాదు, మనుషుల మీద వీళ్ళతో డబ్బులు వసూలు చేసేది. మనుషుల మీద బండలు పెట్టి వసూలు చేశారు. మేము చూసాము అది. నేను చిన్న ఉన్నప్పుడు చూసా నేను. ఎంత దుర్మార్గమైన ఆలోచనలు అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితులు వాళ్ళు చేసిన వాళ్ళు. వీళ్ళకి తెలియదు, ఇంకా ఈ పిల్లలు ఆ కష్టాలు తెలియదు. మేము చూసినాం, మేము ఆ కష్టాలు వీళ్ళ తండ్రులు వీళ్ళ తాతల కష్టాలు మేము చూసినాం. సమితి ప్రెసిడెంట్ అట కదా ఆయన మళ్ళీ. అవును. ఇప్పుడు ఈ మొత్తం ఏం మిగిలిస్తట్లేరు కదా. ఇప్పుడు ఏం చేశారంటే సార్, ఇది వాస్తవంగా దీన్ని కబ్జా పెట్టాడు ఎవరు? ఈయన కళ్యాణ్ రెడ్డి అతను కబ్జా పెట్టాడు. కూలగొట్టిందంతా అది ఇదంతా ఏం గవర్నమెంట్ ల్యాండ్ కదా ఇది. ఉండండి సార్ చెప్తాను. ఇప్పుడు అక్కడి వరకు ఆ కడీల వరకు వీళ్ళే చేసుకున్నారు. లాస్ట్ కడీల వరకు వీళ్ళే చేసుకున్నారు. అయితే దీనికి పెట్టంగానే వీళ్ళు ఏం చేశారు, ఎంఆర్ఓకి ఫిర్యాదు చేశారు. అరే ఇది మేము చేసుకునేది, మా దగ్గర ఇట్లా మాకు ఇది చేసిండు అనగా ఏం చేసిండు, ఎంఆర్ఓ వచ్చేసి కులగొట్టేసిండు. అతని మీద కేసు కూడా చేశాడు. ఎంఆర్ఓను ఆర్డీఓ అన్నట్టు కదా, నాయక్ అట ఎవరు ఆయన, జవహర్ నాయక్ ఏదో పేరు చెప్పారు. జయరామ్ నాయక్ కులగొట్టిండట. ఎంఆర్ఓ ఉండే. ఓకే, ఆయన వచ్చేసి కులగొట్టేసి వారి మీద కేసు కూడా చేశాడు. ఎవరి మీద? కళ్యాణ్ రెడ్డి మీద కేసు చేశాడు. కేసు చేసి మళ్ళీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేసారు, మళ్ళీ మీది హయ్యర్ ఆఫీసర్స్ ఏదో మొత్తం మీద దీన్ని ఏం చేయాలని ఆలోచన చేసేసి వీళ్ళంతా ఏం చేశారంటే వీళ్ళంతా దగ్గర తీసుకున్నారు. తీసుకున్నాక దీనికి కడీలు వేసారు. మీకే ఇస్తున్నాం ఇదంతా మేము చేసేసి, ఇవి కడీలు మీ గురించి వేస్తున్నాం మేము నమ్మబాలికేసి ఇక దీన్ని కడీలు వేపించేసారు. ఇంకో పని ఏం చేశారు, రెండు సపరేట్ చేశారు, అది ఒకటి ఇదొకటి. వీళ్ళు ఏమంటారంటే రేపు పొద్దున ఇది 434 వాస్తవంగా గవర్నమెంట్ ల్యాండ్ 434 వీళ్ళే కబ్జాలు ఉన్నారు, మొత్తం ఇది ల్యాండ్ ఇచ్చేసారు. ఇదేం చూపించుకుంటుంది అంటే దానికి అటాచ్ లేదని చూపించుకుంటే దీన్ని వేరు చేసేసారు. అదే అందుకే కడీలు దీన్ని సపరేట్ చేసి అక్కడనేమో పట్టా నెంబర్స్ ఉన్నాయి. ఆ పట్టా నెంబర్స్ ఎవరికి దీనికి ఆనుకొని ఉంటాయి కాబట్టి అది మాకు చెందాలి. ఇది ఎవరు గ్యాప్ ల్యాండ్, ఇది గ్యాప్ 434 గ్యాప్ ల్యాండ్, మీరు ఇక్కడ కబ్జాలు లేరు కాబట్టి అని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేశారు. అంటే వాళ్ళ భూమిని వాళ్ళు చూపించుకున్నారు అనమాట, ఇది మాదే అని వాళ్ళు అఫీషియల్ గా రికార్డులోకి ఎక్కించుకున్నారు. సో ఇది విషయము. ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వాలి. మీరు ప్రజాపాలన అంటున్నారు, మరి వ్యవహారం ఏమో వేరే రకంగా ఉంది. సరే, ఈ ప్రొసీడింగ్స్ ఇదంతా కూడా పోయిన గవర్నమెంట్ హయాంలో వచ్చి ఉండొచ్చు. గతంలో కేటీఆర్ లేకపోతే ఇంకెవరో దీనికి ఆద్యులుగా ఉన్నారు. 100% వాస్తవం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఉన్నారు, డౌట్ ఏం లేదు. గూడెం మైపాల్ రెడ్డి అంటే అలా బ్రదర్స్ గురించి మనం ఇక రాష్ట్రం అంతా అది మారుమోగిపోయారు కబ్జాల విషయంలో, డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు. మరి గవర్నమెంట్ మారిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవ్వాలనా లేకపోతే ముందుకు కొనసాగాలనా?
క్యాన్సిల్ అవ్వడం తర్వాత విషయం, అసలు అది సైలెంట్గానే ఉన్నారు, అట్లా కూడా లేదు. కొన్ని వందల మంది పోలీసులను తెచ్చి ఇక్కడ అరాచకం చేసిరు కదా, నిన్న మహిళలను కొట్టిరు కదా, గిరిజన మహిళలని వాళ్ళని ఎత్తుకొని పోయి వెహికల్లో ఎక్కించారు కదా. ఇగో ఇట్లాంటి కొట్లాడుతున్న వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి ఇది ఎక్కడ? ఎస్పీ పేరు ఏంది? సంగారెడ్డి ఎస్పీ, ఏం పేరు ఆయన పేరు? మరి జిల్లా రూపేష్. మరి సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఇంతమంది పోలీసులను ఎట్లా పంపించిండు? ఏమనంటే ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ప్రొసీడింగ్స్ ఎట్లా వచ్చినాయి? కనబడుతున్నది కదా, CCLA నవీన్ మిట్టల్ టోటల్ కల్ప్రిట్ ఇందులో కనబడుతున్నది వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా. సో తక్షణమే అదే వీళ్ళ లెక్క ప్రకారం నిత్యానంద రెడ్డికి చదువు రాదు, విక్రమ్ రెడ్డికి చదువు రాదు, మళ్ళీ 900 ఎకరాలు ఆ పైన వాళ్ళ కుటుంబాలకు భూములు ఉంటాయి. ఎప్పుడో 1940s 50sలోనే LLB చేసిండు ఆయన. ఎవరైనా విక్రమ్ రెడ్డి ఫాదర్, ఆయన నిరక్షరాస్యుడే. అధికారులు ఇస్తారు రిపోర్ట్ ప్రొసీడింగ్స్లో. సో దీని మీద మేము కొట్లాడడానికి రెడీ అయినాం. ఈ భూమి పేద ప్రజలకు దక్కాలి, ఈ గిరిజనుల వాళ్ళని సాగు చేసుకునేలాగా భూములు పట్టాలు ఇవ్వాల్సిందే. దాంతోపాటుగా మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ సర్వే నెంబర్ల మీద వరకు, అక్కడ మోకిలా, అపర్ణ కన్స్ట్రక్షన్స్, అక్కడ ట్రైబల్ ల్యాండ్స్, ఇదంతా భూముల మీద సర్వే జరగాలి. సో అందుకే నేను అంటున్నా, అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. అంతా దొంగలు తయారయ్యారు ఈ భూముల విషయంలో. తెలంగాణని అందరూ కలిసి గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. ప్రజలుగా మనం కలిసికట్టుగా ఉండకపోతే భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు ఏమీ ఉండదు. సో దయచేసి ఆలోచించాలి. దీని మీద ఇంకా మనం ఫైట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో ఈ 1000 ఎకరాల ఈ భూ కబ్జాలో పెద్ద తలకాయలు ఉన్నాయి. మొత్తం అధికారులంతా కలిసి ఈ భూమిని ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి, మై హోమ్ రామేశ్వరరావుకి, అరబిందో ఫార్మాకి, వీళ్ళందరికీ అప్పగించడం జరిగింది. పోలీసులు వీళ్ళకి రక్షణగా ఉన్నారు. నిన్న 100 మంది పోలీసులు ఎంటర్ అయ్యారు. మరి ఎస్పీ ఎట్లా ఇంతమంది పోలీసులను పంపించిండు? ఇగో పోలీసులు ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళంతా వెళ్తున్నారు, మనం చూడొచ్చు, ఒకసారి మనం గమనించవచ్చు. ఇప్పుడు ఎక్కడ రక్షణగా ఉండాలి వీళ్ళు? ఇక్కడ వీళ్ళు JCBలు పెట్టుకొనేమో వీళ్ళు ఇక్కడ ఇది నడిపిస్తూ ఉన్నారు. ఇందులోంచి వెళ్తున్నారు పోలీసులు బయటికి. ఆగన్నా. సో ఇందులోంచి బయటికి వెళ్తున్నారు పోలీసులు. మరి వీళ్ళకి రక్షణ, వాళ్ళకి రక్షణ? విషయం తేలాల్సిన అవసరం ఉన్నది. అసలు భూమి ఎవరిది? ఇంత దారుణంగా ఇన్ని 60 ఎకరాల భూమిని ఏ రకంగా కబ్జా చేశారు? ఒకవేళ నేను ఈ గొడవ జరగకపోతే, గిరిజనులు ప్రతిఘటించకపోతే పరిస్థితి ఏంటి? ఈ 60 ఎకరాల భూమి స్వాహా అన్నట్టే కదా. పోలీసులు ఎవరికి రక్షణగా ఉండాలా? ఎవరు? పోలీసులు ఎవరికి రక్షణగా ఉండాలా? మొత్తం బౌన్సర్లను పెట్టి, JCBలను పెట్టి ఎక్కడికక్కడ ఎవరైనా మొత్తం బౌన్సర్లను పెట్టిరు చూడండి. మొత్తం బౌన్సర్లను పెట్టి ఎక్కడికక్కడ ఇది చేస్తున్నారు, JCBలను పెట్టినారు. మరి పోలీసులు ఎవరికి రక్షణగా ఉండాలా? చూడండి, సపరేట్ ఒక షెడ్ వేసుకున్నారు. ఇప్పుడు ఎవరిని కాపాడాల్సిన అవసరం ఉంది? ప్రజలారా ఒక్కసారి గమనించండి. మొన్ననే కదా మనం బౌన్సర్ల కల్చర్ గురించి మనం మాట్లాడినాం. చూడండి, పెద్ద ఎత్తున బౌన్సర్లను పెట్టి ఈ రకంగా వీళ్ళని ఇది చేస్తూ ఉన్నారు, మనం గమనించవచ్చు. ఎక్కడున్నారు పోలీసులు? లోపల ఏం చేస్తున్నారు పోలీసులు? ఎక్కడున్నారు? సో ఇక్కడ లోపల పోలీసులు ఉన్నారు. ఇక్కడ అందరు చూడొచ్చు మనం. మొత్తం అంతా పోలీసులంతా చెట్ల కింద సేదతీరిన వాతావరణం కనిపిస్తున్నది. అక్కడేమో అటువైపునేమో ఆ గిరిజనులు అక్కడున్నారు, ఇక్కడ వీళ్ళు ఇక్కడున్నారు JCBలు, అక్కడేమో పోలీసులు ఉన్నారు. ఎవరికి రక్షణగా ఉన్నారు? హైకోర్టు ఆర్డర్ వచ్చిందండి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, పోలీసులు ఇలాంటి సివిల్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఈ పర్టికులర్ కేసులోనే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దార్జాగా అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. మరి ఏం గొడవ అవుతుందని? సరే, ఇప్పుడు వాళ్ళు అంటారు, ఏమంటారు? మేము రక్షణగా వచ్చినాం, నిన్న గొడవ అయింది కదా, వీళ్ళని కాపాడడానికి మేము ఉన్నామని వాళ్ళు చెప్పొచ్చేమో. మరి నిన్న జరిగిన విషయం ఏంటని అడుగుతున్నాం మేము. నిన్న జరిగిన ఘటన ఏంటి అసలు? సో అందుకే గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, రెవెన్యూ మినిస్ట్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఈ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నాడు,
ఈ భూమి ఎవరిది, ఎవరికి వస్తుంది? అసలు ఈ అధికారులంతా ఈ ఎంఆర్ఓ నుంచి ఆర్ఐ నుంచి ఈ కలెక్టరు సిసిఎల్ఏ డైరెక్టర్ వరకు నవీన్ మిట్టల్ వరకు ఏ రకంగా వీళ్ళంతా ఈ భూమిని ఆ ముగ్గురు నలుగురికి విక్రమ్ రెడ్డికి వీళ్ళందరికీ రాసిచ్చారు? ఇది తేవాలా? ఎక్కడ ఉండాలి పోలీసులు? తాటి చెట్ల కింద నిమ్మలంగా చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా కూర్చున్నారు. బౌన్సర్లు దేనికోసం? పోలీసులు ఉన్న తర్వాత పోలీసులు ఉన్నారు కదా రక్షణ కోసం, మరి బౌన్సర్లు దేనికి? సో గవర్నమెంట్ ఇమీడియట్గా ఆన్సర్ చెప్పాలా. ఈ పోలీసులు ఎందుకు పంపించినారు? వాళ్ళని కొట్టడానికా, హింసించడానికా, లేదు వాళ్ళకి రక్షణ వీళ్ళకి రక్షణ? సో తక్షణమే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ భూమి ఆ పేద ప్రజలకు, ఆ గిరిజనులకు దక్కే వరకు మనం వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.